నమస్తే. షాఫ్ట్ మీడియా యాక్టింగ్ కోర్స్ నట శిక్షణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఈ మాడ్యూల్లో మనం కొన్ని అమెచ్యూర్ క్వాలిటీస్ గురించి మాట్లాడుకుందాం. ఇంతవరకు ఒక 3-4 మాడ్యూల్స్లో మనం డిఫరెంట్ అమెచ్యూర్ క్వాలిటీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు ఇంకొన్ని అమెచ్యూర్ క్వాలిటీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. యూజువల్గా ఇమ్మెచ్యూర్, మెచ్యూర్, అమెచ్యూర్ అని 3 పదాల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నాం. ఇమ్మెచ్యూర్ అంటే మెచ్యూరిటీ లేకపోవడం, అమెచ్యూర్ అంటే మెచ్యూరిటీ ఉంది కానీ ఆవేశం ఉండడం, మెచ్యూర్ అంటే పర్ఫెక్ట్గా మెచ్యూరిటీ ఉండడం. ఈ అమెచ్యూర్ క్వాలిటీస్ ఏంటంటే ఉత్సాహం ఉంటుంది, చేయాలనే తపన ఉంటుంది, కానీ ప్రొఫెషనల్గా ఎలా చేయాలో తెలియదు. అలాంటి వాళ్ళని అమెచ్యూర్స్ అంటాము. ఆ క్వాలిటీస్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ మాడ్యూల్లో కొన్ని అమెచ్యూర్ క్వాలిటీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. డ్రాపింగ్ ది క్యూస్, ఇది ఒక అమెచ్యూర్ క్వాలిటీ. అంటే ఎదుటి వాళ్ళకి మన యాక్టివిటీ ఎండింగ్లో వాళ్ళ యాక్టివిటీ స్టార్ట్ చేయడానికి అవసరమైన సిగ్నల్ని క్యూ అంటాం. CUEQ. QEQ అంటే లైను, వరుస. CUEQ అంటే మనము మన యాక్టివిటీ స్టార్ట్ చేయడానికి కావాల్సిన సిగ్నల్. ఉదాహరణకి డైరెక్టర్ యాక్షన్ అన్నాడు, అది మనకి క్యూ. ఎదుటివాడు ఏరా పోతావా అన్నాడు, నేను పోను సార్ అనాలి. సో ఏరా పోతావా అనేది మనకి క్యూ. అన్నారు, ఆ క్లాప్స్ విని నేను నా యాక్టివిటీ స్టార్ట్ చేయాలి. ఇట్లా డిఫరెంట్ క్యూస్ ఉంటాయి. ఆ క్యూని బట్టి మనము మన యాక్టివిటీని స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాము. జనరల్గా ఎక్కడైనా సరే ఒకళ్ళుంటే డైరెక్టర్ యాక్షన్ని బట్టి తీసుకుంటాము. 2 లేదా 3 ఆ సిచ్యువేషన్లో ఎంతమంది ఉంటే వాళ్ళందరూ చేసేటప్పుడు ప్రతి వాళ్ళు వాళ్ళ పక్క వాళ్ళ యాక్టివిటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎండింగ్లో వాళ్ళ క్యూని తీసుకొని మన యాక్టివిటీని స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ అమెచ్యూర్ క్వాలిటీస్ ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఎండింగ్లో ఏదైతే ఉంటారో అది మర్చిపోయి మామూలుగా న్యాచురల్గా వాళ్ళకు నోటికి వచ్చింది చెప్పేస్తారు. ఎప్పుడైతే న్యాచురల్గా నోటికొచ్చింది చెప్పేశామో వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేయాలి, నెక్స్ట్ మన తర్వాత కంప్లీట్ అయిపోయిన వాళ్ళు మనం ఇచ్చిన క్యూని బట్టి వాళ్ళ రియాక్షన్ కొన్నిసార్లు పర్టికులర్గా క్యూ మీదే డిపెండ్ అయి ఉంటుంది. నిన్ను చంపేస్తాను అంటే నన్ను చంపుతావా అని అలవాడు, నిన్ను చంపేస్తాను అనలేదనుకోండి, నేను ఏం చేస్తాడు, వెయిట్ చేస్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడంటే అప్పుడు చెప్తాడు. అప్పటిదాకా ఆగిపోతుంది. మనం చేయాల్సిన యాక్టివిటీ మొత్తం మనది పక్క వాళ్ళది అందరిది ఒకసారి బ్రేక్ అయిపోయి బ్లాంక్ అయిపోతాం అందరం. అలా కాకుండా మనం క్యూస్ ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. పర్టికులర్గా మన లైన్ ఏది చెప్పినా ఎదుటి వాళ్ళు వాళ్ళ లైన్ని వాళ్ళ యాక్టివిటీని మొదలుపెట్టడానికి అవసరమైన క్యూ ఏదైతే ఉందో అది చెప్పడం అలవాటు చేసుకోవాలి. చేసుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం చెప్పుకుంటూ పోతే ఆ కోఆర్డినేషన్ ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి షటిల్ ఆడుతున్నాము లేదా టెన్నిస్ ఆడుతున్నాం అనుకోండి, అవతలి వాళ్ళు మన కోర్టులోకి బాల్ కొడితేనే మనం మనం మళ్ళీ దాన్ని అవతలి కోర్టులోకి పంపించగలం. వాళ్ళు పంపించకుంటే మనం బ్యాట్ పట్టుకొని వెయిట్ చేస్తాం. వాళ్ళ బాల్ యువతలకు వస్తేనే లేదా షటిల్ యువతలకు వస్తేనే మనం అవతలికి పంపించగలం. లేకపోతే ఇది కూడా అంతే. క్యూ అనేది అవతలి వ్యక్తి స్టార్ట్ చేయడానికి అవసరమైన సిగ్నల్. అది ఇవ్వకుండా మన ఇష్టం వచ్చినట్టు చేస్తే అవతలి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. కొత్త వాళ్ళు అయితే బాగా కన్ఫ్యూజ్ అవుతారు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అనుకోండి దాన్ని మేనేజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఏరా అలా చూస్తున్నావు, ఏం చంపేద్దాం అనుకుంటున్నావా అని అడిగి వాళ్ళు డైలాగ్ చెప్తారు. మనము చంపేస్తాను నిన్ను అనకపోతే వాళ్ళు ఏం చేయాలి, ఆగిపోతుంది. ఆ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళైతే కొంచెం దాన్ని మేనేజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఉదాహరణకి ఒక నాటకం చేస్తున్నాం. ఆ నాటకంలో అవతలి వ్యక్తి ఆ కుర్రవాడి బ్యాక్గ్రౌండ్ గురించి మనందరికీ తెలుసు. చిన్నప్పుడు హత్య చేసినందుకు బోస్టన్ స్కూల్ కూడా వెళ్ళాడు అని చెప్పట్లా. క్యూతో సంబంధం లేకుండా కొన్నిసార్లు అవతలి వాళ్ళ ఎండింగ్ లైన్తో సంబంధం లేకుండా కొన్నిసార్లు డైలాగులు స్టార్ట్ అవుతాయి, లైన్స్ స్టార్ట్ అవుతాయి. అట్లాంటప్పుడు కొంచెం ఇబ్బందే. దానికి సిగ్నల్ ఏంటో కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఎదుటి వాళ్ళు చెప్పింది కాకుండా మనమేం చెప్పాలి అనేది కూడా, ఫ్లో ఎలా వెళ్తుంది అనేది కూడా ఒక యాక్టర్గా నేను తెలుసుకోవాలి. అయితే అక్కడ అతను చెప్పట్లా. ఏం చేశాము, నేను అతని దగ్గరికి వెళ్ళి ఆ కుర్రవాడి బ్యాక్గ్రౌండ్ గురించి మీకు తెలుసు కదండి, మన మెంబర్స్ అందరికీ చెప్పొచ్చుగా అన్నాం. ఆ కుర్రవాడి బ్యాక్గ్రౌండ్ గురించి మనందరికీ తెలుసు, ఆ సమయంలో హత్య చేసినందుకు బోస్టన్ స్కూల్ కూడా పంపించారు అని డైలాగ్ చెప్పాడు. అక్కడ క్యూ ఇవ్వాల్సిన వాళ్ళు ఏది ఇచ్చినా అతని డైలాగ్ అతను తీసుకొని చెప్పాలి, అతని లైన్ అతను చెప్పాలి. అతను మర్చిపోయాడు అనుకోండి, పక్కనుండే మనం అందించడానికి ట్రై చేస్తాం. అయితే కొన్నిసార్లు అందించడానికి అవకాశం ఉండదు. అట్లాంటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఉదాహరణకి బాలాజీ గారు అని యాక్టర్ ఉన్నారు. సుత్తివేలు గారు, రాళ్లపల్లి గారు, సోమయాజులు గారు, చాట్ల శ్రాములు గారు, ఇట్లాంటి వాళ్ళందరితో కలిసి ఒక ప్లే చేస్తున్నాం. ఆ ప్లేలో బాలాజీ గారు సుత్తివేలు గారికి తన ప్రాబ్లం చెప్పాలి. చెప్పట్లా.
మర్చిపోయారు, బ్లాంక్ అయిపోయి ఆ టేబుల్ చుట్టూ గిరగిరా గిరగిరా తిరుగుతున్నారు. టెన్షన్, ఇంకా టెన్షన్కి ఇంకా ఎక్కువ స్పీడ్గా తిరుగుతున్నారు. ఆయన ఆ ప్రాబ్లం చెప్తే తప్ప సుత్తివేలు గారు ముందుకెళ్ళలేరు. ఆయన చెప్పడు, ఈయన ముందుకెళ్ళు, ఆగిపోయింది. 3 రౌండ్లు 4 రౌండ్లు తిరిగారు. నేను ఒక టీ కప్పు తీసుకొని సెట్లోకి వెళ్ళిపోయి స్టేజ్ మీదకి వెళ్ళిపోయి ఆ టీ కప్పు సుత్తివేలు గారికి ఇచ్చి ఇంకో కప్పు మా ఓనర్కి ఇచ్చేసి, ఎందుకంటే టెన్షన్ పడతారు, నేను చెప్తానుగా అని చెప్పి, మా అబ్బాయి గారికి మొన్నే పెళ్ళయిందండి, వాళ్ళ ఆవిడకైనా ఆయనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, విడాకులు తీసుకుందాం అనుకుంటున్నారు, ఎట్లా చెప్పాలో తెలియక కంగారు పడుతున్నారు, అంతేనండి అని వచ్చేసా. ఓ సంతేనా, దానికేనా ఇంత కంగారు పడుతున్నావు, గిరగిరా తిరుగుతున్నావు, నేను చెప్తానుగా కూర్చొని సుత్తివేలు గారు అందుకొని ముందుకు తీసుకొని వెళ్ళిపోయాడు. సో ఎప్పుడైతే మనము ఆ ముందుకెళ్ళడానికి అవసరమైన సిగ్నల్ ఇస్తామో ఆటోమేటిక్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది ఓవర్కమ్ చేయాలంటే మనం ఫస్ట్ మాట్లాడుకున్న సిఆర్పిఎఫ్లో ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంటు. ఎక్కువ విగరస్ ప్రాక్టీస్ చేయాలి, లైన్ మొత్తం తెలియాలి, మొత్తం స్క్రిప్ట్ మొత్తం మనకు తెలియాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ దీని తర్వాత ఎవరిది, వాళ్ళ తర్వాత ఎవరిది, ఇట్లా ప్రతి వాళ్ళది మొత్తం టోటల్ స్క్రిప్ట్ తాలూకు క్యారెక్టరైజేషను, ఎమోషను, ఆ ఫ్లో అన్నీ తెలిస్తే ఎక్కడ మిస్ అవుతుంది అనేది మనకు అర్థమైపోతుంది, దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని మనం ప్రాక్టీస్ విగరస్గా చేస్తే మనం ఈ డ్రాపింగ్ ది క్యూస్ అనే దాన్ని ఓవర్కమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఎదుటి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, మనం కన్ఫ్యూజ్ అవుతాము, టోటల్గా బ్లాంక్ అయిపోయి మొత్తం ఆగిపోతుంది. అది ఆగిపోకుండా ఉండడం కోసమని మనం ప్రాక్టీస్ బాగా చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ది రియాక్షన్ టు ది అదర్ క్యారెక్టర్స్ ఎమోషన్స్ అంటాం. అంటే జనరల్గా మనం ఇంకొక క్వాలిటీలో మనం మాట్లాడుకుంది ఏంటంటే మౌతింగ్ ది అదర్ క్యారెక్టర్స్ లైన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు రియాక్షన్స్ 3 రకాలుగా ఉంటాయి అని చెప్పుకున్నాం. పాజిటివ్ రియాక్షన్, నెగిటివ్ రియాక్షన్, న్యూట్రల్ రియాక్షన్ అనే 3 రకాల రియాక్షన్స్ ఉంటాయి. ఈ మూడిట్లలో ఏదో ఒక రియాక్షన్ ఇవ్వాలి. అయితే తెలియకుండా కొంతమంది ఏమైపోతారంటే అవతలి క్యారెక్టర్ తాలూకు ఎమోషన్తో వీళ్ళు ఫ్లోలో వెళ్ళిపోతారు. అవతలి క్యారెక్టర్ ఏడుస్తుందనుకోండి, వీళ్ళు యాక్చువల్గా దానికి ఆపోజిట్ క్యారెక్టర్లో కోపం చూపించాలనుకోండి, ఏడిస్తే ఏడిచావని, వీళ్ళు అది చూపించకుండా వాళ్ళు ఏడుస్తుంటే వీళ్ళకి తెలియకుండా అని ఆ క్యారెక్టర్తో పాటు ఫాలో అయిపోతారు. కాకూడదు. ఎదుటి క్యారెక్టర్ తాలూకు ఎమోషన్స్ని మనం ఫాలో కాకుండా మన క్యారెక్టరైజేషన్ను బట్టి ఆ సిచ్యుయేషన్లో మనమే రియాక్షన్ ఇవ్వాలో అది మాత్రమే ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు చూసే ప్రేక్షకుడు కూడా నీ క్యారెక్టర్తో పాటు జర్నీ చేస్తాడు. లేకపోతే ఆ క్యారెక్టరు నీ క్యారెక్టర్ రెండు కలిసిపోతాయి. కలిసిపోకుండా ఉండాలంటే మనం చేస్తున్న క్యారెక్టర్ తాలూకు ఎమోషన్స్, మన క్యారెక్టర్ తాలూకు రియాక్షన్స్ వీటి మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. దాని తాలూకు రియాక్షన్ని మనం ఎలా తీసుకోవాలి, ఆ సిచ్యుయేషన్లో ఆ క్యారెక్టర్ తాలూకు ఎమోషన్ని వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నప్పుడు దాన్ని నేను ఎలా తీసుకోవాలి. ఉదాహరణకి నన్ను తిడుతున్నారు, నేను కూడా వాళ్ళతో పాటు నన్నే తిట్టుకుంటున్నట్టు, నన్ను కాదు వేరే వాళ్ళని తిడుతున్నారంటే నేను తిడుతుంటే బాగా ఎంజాయ్ చేస్తాను అనుకోండి. నన్ను తిడుతుంటే నేను ఎందుకు ఎంజాయ్ చేయాలి, నేను ఎలా ఎంజాయ్ చేస్తాను? నన్ను తిడితే నేను బాధపడ్డమో, కోపం తెచ్చుకోవడమో, అవమానపడ్డమో జరగాలి. ఈ 3 జరగట్లా. నేను వాళ్ళతో పాటు ఎవరినో తిడుతున్నానంటే నేను ఎంజాయ్ చేశాను అనుకోండి, అక్కడ సిచ్యుయేషన్ కరెక్ట్గా ప్రేక్షకుడికి కనెక్ట్ కాదు. తిడుతుంది నన్నే, దానికి నేను పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నానా, నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నానా, న్యూట్రల్గా రియాక్ట్ అవుతున్నానా? పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం అంటే సరే తిడుతున్నాడు, నేను తప్పు చేశాను కాబట్టి తిడుతున్నానని నేను ఫీల్ అవుతున్నాను. నెగిటివ్గా రియాక్ట్ అవ్వడం అంటే నన్ను ఎందుకు తిడుతున్నారా, నీకేం పని లేదా అని రియాక్ట్ అవుతున్నాను. న్యూట్రల్గా అంటే సరే తిట్టాడు, మనం ఏం చేస్తాం అనుకొని రియాక్ట్ అవుతున్నాను. ఈ 3 రకాల రియాక్షన్స్లో ఏదో ఒక రియాక్షన్ తీసుకొని, అంటే బేస్డ్ ఆన్ ది క్యారెక్టర్, సిచ్యుయేషన్, వాడికి మనకుండే రిలేషన్షిప్, వీటిని బట్టి నేనే రియాక్షన్ తీసుకోవాలో అదే రియాక్షన్ తీసుకోవాలి తప్ప అవతలి క్యారెక్టర్ తాలూకు ఎమోషన్స్తో మనం ట్రావెల్ అయిపోకూడదు. చాలామంది అమెచ్యూర్ యాక్టర్స్ పక్క వాళ్ళ ఎమోషన్స్తో పాటు వీళ్ళు ట్రావెల్ అయిపోవడానికి ట్రై చేస్తారు, ట్రావెల్ అయిపోతూ ఉంటారు. ట్రావెల్ కాకూడదు. వాళ్ళ ఎమోషన్ వాళ్ళదే, ఈ క్యారెక్టర్ తాలూకు ఎమోషన్ ఈ క్యారెక్టర్దే. ఈ 2 క్యారెక్టర్ల మధ్యలో ఉండే రిలేషన్షిప్ని బట్టి ఒకవేళ వాళ్ళ క్యారెక్టర్తో ఈ క్యారెక్టర్ కూడా ఎమోట్ అవ్వాల్సిన సిచ్యుయేషన్ ఉందనుకోండి, అంటే వాళ్ళ ఫ్రెండో, తమ్ముడో, బావమరిదో ఏడుస్తున్నాడు, వీడు ఏడవాల్సిన సిచ్యుయేషన్ అనుకోండి, కరెక్ట్. కానీ వాడికి సంబంధం లేకుండా వాడు ఏడవకూడని సిచ్యుయేషన్లో వీడు ఏడుస్తున్నాడు అనుకోండి, లేదా వాడు నవ్వుతున్నప్పుడు వీడు ఏడుస్తున్నాడు అనుకోండి, లేదా వాడు ఏడుస్తున్నప్పుడు వీడు ఏడుస్తున్నాడు అనుకోండి, ఇవన్నీ అంటే పక్క క్యారెక్టర్ తాలూకు ఎమోషన్ని వీడు తీసుకొని ట్రావెల్ అయితే చూసే ప్రేక్షకుడికి కన్ఫ్యూజన్ వస్తుంది. సో పక్క వాళ్ళ ఎమోషన్స్తో మనం ట్రావెల్ కాకుండా మన క్యారెక్టర్ తాలూకు ఎమోషన్స్తో ట్రావెల్ అయితే ప్రేక్షకుడు మన క్యారెక్టర్ని గుర్తుపెట్టుకుంటాడు, మన క్యారెక్టర్తో పాటు కనెక్ట్ అవుతాడు, మన క్యారెక్టర్తో పాటు ట్రావెల్ చేస్తాడు. పక్కవాడి క్యారెక్టర్ తాలూకు ఎమోషన్నే మనము తీసుకోవాల్సి వచ్చినప్పుడు
మనం వాటిని ఫాలో అవ్వడం తప్పలేదు. కానీ దాని తాలూకు రియాక్షన్కి ఆపోజిట్ రియాక్షన్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడే ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే మన క్యారెక్టర్ తాలూకు కాన్సన్ట్రేషన్ మొత్తం మన క్యారెక్టర్ తాలూకు డైమెన్షన్స్ మీద పెట్టుకొని ఆ సిచ్యుయేషన్లో మనం ఏం చేయాలో అదే చేసుకుంటూ వెళ్తే ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేసిన వాళ్ళం అవుతాము. నెక్స్ట్ అమెచ్యూర్ క్వాలిటీ ఎగ్జిబిషనిస్టిక్ అంటాం. అంటే భేషజం. అంటే నేను ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నాను, తెలియకుండా యాక్టింగ్ అనగానే న్యాచురల్గా బిహేవ్ చేయకుండా ఆర్టిఫిషియల్గా బిహేవ్ చేయడం చేస్తారు. స్టేజ్ మీదకి రావాలి, మామూలుగా మనం నడుచుకుంటూ రావచ్చు కదా, రారు. ఎందుకు ఇంత బిల్డప్ వస్తుంది? దీన్ని భేషజ ప్రదర్శన అంటాం. అంటే ఎగ్జిబిషనిస్టిక్ అంటే నేను ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నాను, నేను ఒక పెద్ద యాక్టర్ని, నేను చాలా అద్భుతంగా చేస్తున్నాను అని ఒక ఫీలింగ్ లోపల ఉంటుంది అమెచ్యూర్ క్వాలిటీ యాక్టర్కి. అందువల్ల వాడికి తెలియకుండా వాడు ప్రజెంట్ చేసే ప్రాసెస్లో ఒక స్టైల్ని అదొకటి కొద్దిగా యాడ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. మన డైలీ లైఫ్లో ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది అది మనం చేయడానికి ట్రై చేస్తాం. చాలా పెద్ద యాక్టర్స్ ఏమంటారంటే, సార్ మీరు ఇంత అద్భుతంగా ఎలా చేస్తున్నారంటే, ఏం చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేశానండి అంటారు. ఇంత గొప్పగా ఎలా యాక్ట్ చేశారంటే, నేను యాక్ట్ చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేశానంటారు. అంటే జీవితంలో ఎలా ఉంటున్నామో అంటే ప్రవర్తన అంటాం. ఫస్ట్లో మనం మాట్లాడుకున్నాం, యాక్టింగ్ ఈజ్ బిలీవింగ్, యాక్టింగ్ ఈజ్ బిహేవింగ్, యాక్టింగ్ ఈజ్ బికమింగ్ అని. యాక్టింగ్ ఈజ్ బిహేవింగ్. మన ప్రవర్తన మన డైలీ లైఫ్లో ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఎట్లా ప్రవర్తిస్తాం, నేను ఆ సిచ్యువేషన్లో ఉంటే ఎలా ప్రవర్తిస్తాను, ఎలా నడుస్తాను. ఇలా అయితే నడవనుగా డైలీ లైఫ్లో. స్టేజ్ మీద అలా ఎందుకు నడుస్తున్నాం, స్క్రీన్ ముందర అలా ఎందుకు నడుస్తున్నాం అంటే, నేను ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నాను ఫీలింగ్ తెలియకుండా వాడి మైండ్లో ఉండి అమెచ్యూర్ యాక్టర్ మైండ్లో ఆ ప్రదర్శించడానికి ట్రై చేస్తాడు. ఫస్ట్ అసలు మనం క్యారెక్టర్ని అర్థం చేసుకుంటే, ఆ క్యారెక్టర్ తాలూకు డైమెన్షన్స్ని అర్థం చేసుకుంటే, ఆ క్యారెక్టర్ తాలూకు రిలేషన్షిప్స్ని అర్థం చేసుకుంటే, ఆ క్యారెక్టర్ తాలూకు ఎమోషన్స్ని అర్థం చేసుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు. సో సింపుల్గా ఆ పర్టికులర్ క్యారెక్టర్ ఆ సిచ్యుయేషన్లో ఎలా బిహేవ్ చేస్తుందో అలా బిహేవ్ చేయడం అలవాటు చేసుకుంటే ఈ ప్రాబ్లం రాదు. సో నెక్స్ట్ది టచింగ్ టు అదర్ క్యారెక్టర్స్. అంటే పక్క క్యారెక్టర్స్ని టచ్ చేయడానికి ఒక ఫియర్ ఉంటుంది అమెచ్యూర్స్లో, పర్టికులర్గా ఆపోజిట్ జెండర్. మనము యాక్టింగ్ చేసేటప్పుడు పక్క వాళ్ళని ముట్టుకోవాలంటే భయం, వాళ్ళని ముట్టుకుంటే వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో, ఇది తెలియకుండా అమెచ్యూర్ యాక్టర్స్లో ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనం ఓవర్కమ్ చేయాలి. ఎప్పుడు అవతల వాళ్ళని ముట్టుకోవాలంటే మనకు భయం ఎందుకు వేస్తుంది? వాళ్ళ తాలూకు రిలేషన్షిప్ని మనం ఫీల్ కాకపోతే భయం వేస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, వాళ్లకు మనకుండే రిలేషన్షిప్ ఏంటి. నా అన్నను ముట్టుకోవడానికి నేను డైలీ లైఫ్లో ఆలోచించనుగా, మా తమ్ముడిని ముట్టుకోవడానికి ఆలోచించనుగా, ఫ్రెండ్ని ముట్టుకోవడానికి ఆలోచించనుగా, లవర్ని ముట్టుకోవడానికి ఆలోచించనుగా, మదరు, ఫాదరు, సిస్టరు, ఫ్రెండు, తెలిసినవాడు, స్ట్రేంజరు, శత్రువు, మిత్రుడు, సంథింగ్ ఏదో ఒక క్యారెక్టర్ తాలూకు రిలేషన్షిప్ ఉంటుంది. శత్రువు అయినా సరే వాడి కాలర్ పట్టుకుంటానుగా, నేను పట్టుకున్నప్పుడు నేను ముట్టుకోవడానికి ఆలోచించనుగా. ఇక్కడ ఎందుకు ముట్టుకోవడానికి భయం వేస్తుందంటే, పక్క యాక్టర్ని చూస్తాము, క్యారెక్టర్ని చూడము. పక్కనుండే క్యారెక్టర్ని చూసినప్పుడు నువ్వు ముట్టుకోవడానికి భయపడవు. అమ్మో ఇప్పుడు చిరంజీవి గారితో నేను చేస్తున్నాను అనుకోండి, అమ్మో నేను చిరంజీవి గారిని ముట్టుకోవాలా, అమితాబ్ బచ్చన్ని ముట్టుకోవాలా. మీకు ఫర్ ఎగ్జాంపుల్ శివాజీ సినిమాలో సుమన్ గారు రజనీకాంత్ని అడుక్కు తింటావు అనే సిచ్యువేషన్ ఉంటుంది. ఆయన చెప్పడానికి చాలా హెసిటేట్ చేశారు. ఎందుకని? ఆయన శివాజీని చూడట్లా, రజనీకాంత్ గారిని చూస్తున్నారు. ఎప్పుడైతే రజనీకాంత్ గారిని చూస్తున్నారో, రజనీకాంత్ని నేను అడుక్కు తింటావా అని అడగాల అనుకుంటున్నారు. అప్పుడు రజనీకాంత్ గారు చెప్పారు, మీరు రజనీకాంత్ని అడుక్కు తింటావా అని అడగట్లేదండి, శివాజీని అడుక్కు తింటావా అని అడుగుతున్నారు. మీరు ఒక అంబర్పేట ఆది, మీరు సుమన్ కాదు. ఒక అంబర్పేట ఆది ఒక శివాజీని అడుక్కు తింటావా అని అడుగుతున్నాడు, అదే దృష్టిలో పెట్టుకోండి అని చెప్పారు. సుమన్ గారు ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు. సో మనం ఎప్పుడైతే క్యారెక్టర్ని చూడకుండా యాక్టర్ని చూస్తామో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి, ఆ ఇన్హిబిషన్స్ అన్నీ వస్తాయి. వాళ్ళని ముట్టుకోవాలంటే భయం వేస్తుంది. చిరంజీవి గారి భుజం మీద చేసే ఫ్రెండ్ క్యారెక్టర్ అనుకోండి, అమ్మో నేనా చిరంజీవి గారి భుజం మీద చేయి వేయడమా అనిపిస్తుంది. చిరంజీవి గారు కాకుండా అక్కడ ఒక నాకు చందు అనే ఫ్రెండ్ అనుకోండి, చందు భుజం మీద చేయేస్తాను నేను. అక్కడ నేను నటరాజన్ కాదు, ఆయన చిరంజీవి కాదు, నేను ఒక సుబ్బారావుని, ఆయన ఒక చందు భుజం మీద చేయేస్తాను, న్యాచురల్గా ఉంటుంది. అట్లాగే ఒక ఆపోజిట్ జెండర్ క్యారెక్టర్ ఉంది, ముట్టుకోవాలనుకోండి, అమ్మో నేను ఇప్పుడు ఈ అమ్మాయిని ముట్టుకోవాలా అనుకుంటాం. ఎందుకు అనిపించింది? యాక్టర్ను చూస్తే అనిపిస్తుంది. ఒక తమన్నానో, ఒక రకుల్ ప్రీత్ సింగో, ఒక సమంతానో, ఇట్లా ఒక యాక్టర్ని చూస్తే ఓ వీళ్ళని నేను ముట్టుకోవాలా అని ఫీలింగ్ వస్తుంది. అదే ఆ తమన్నా ప్లేస్లో నా సిస్టర్ ఉందనుకోండి,
నేను తమన్నాను చూడను, నా సిస్టర్ని చూస్తాను. ఓ రకుల్‌ప్రీత్ సింగ్ ప్లేస్‌లో మా ఫ్రెండ్ ఉందనుకోండి, ఫ్రెండ్‌ని చూస్తాను. అట్లా యాక్టర్‌ని చూడకుండా మనం క్యారెక్టర్‌ని చూసినప్పుడు ఈ ప్రాబ్లమ్ రాదు. దాన్ని మనం ఈజీగా ఓవర్‌కమ్ చేసుకోగలుగుతాము. సో, అమెచ్యూర్ క్వాలిటీస్‌లో పర్టిక్యులర్‌గా స్టార్టింగ్ స్టేజ్‌లో అంటే మనం యాక్టింగ్ చేయడం మొదలుపెట్టిన కొత్తల్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. వాటిని ఓవర్‌కమ్ చేయడం కోసం ఆ సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోయి ఆ రిలేషన్‌షిప్‌ని మనం నమ్మేసి చేస్తూ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ రావు. అది మనం ప్రాక్టీస్ మీద పెరుగుతూ ఉంటుంది. బట్ స్టార్టింగ్ స్టేజ్‌లోనే దీన్ని మనం ఓవర్‌కమ్ చేసుకోకపోతే పోను ఇది ఇంకా ఎక్కువ పెరుగుతుంది తప్ప తగ్గదు. అందుకని మనం చాలా జాగ్రత్తగా దీన్ని మనం ఎక్స్‌ప్రెస్ చేయడానికి ట్రై చేస్తాం. పక్క క్యారెక్టర్ తాలూకు రిలేషన్‌షిప్ తీసుకొని వాళ్ళతో మనం బిహేవ్ చేయడానికి ట్రై చేస్తాం. న్యాచురల్‌గా మన లైఫ్‌లో ఎలా బిహేవ్ చేస్తామో అలా చేయడానికి ట్రై చేస్తాం. దాంతో వీ కెన్ ఓవర్‌కమ్ దిస్ ప్రాబ్లమ్. నెక్స్ట్ ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు నేలచూపులు చూడడం అంటాం. డౌనింగ్ ది లుక్స్ అంటాం. ఎప్పుడూ కూడా కెమెరా ముందు కానీ, స్టేజ్ మీద కానీ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు కిందికి చూడకూడదు. కిందికి చూస్తే డెడ్ లుక్స్ అంటాం. ఉదాహరణకి నేను ఇలా చూస్తూ మాట్లాడాను అనుకోండి, నా ఫేస్లో ఉండే, నా కళ్ళల్లో ఉండే ఎక్స్ప్రెషన్ మీకు కెమెరాకి కనబడట్లా. ఇలా చూస్తూ మాట్లాడాను అనుకోండి, క్లియర్గా నా కళ్ళల్లో ఏముందో తెలుస్తుంది కెమెరాకి. ఎప్పుడు కూడా మనం తల ఎప్పుడు దించుకుంటాము, మనం ఏదో తప్పు చేసినప్పుడు తల దించుకుంటాం. క్యారెక్టర్ తల దించుకునే సిచ్యువేషన్ ఉందనుకోండి, అప్పుడు కూడా పూర్తిగా తల దించేయొద్దు. కొంచెం కళ్ళిలా అనాలి తప్ప తల పూర్తిగా దించేయొద్దు. వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్టరు ఒకవేళ తలదించుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటే కెమెరాని కొంచెం లో యాంగిల్లో పెట్టుకుంటారు. అంటే ఇక్కడ కెమెరా పెడతాడు, మనం తలదించుకున్నట్టు చూపిస్తే మళ్ళీ కెమెరాకి లెన్స్కి మనం తలదించుకున్నట్టు ఉంటాం, కానీ మన కళ్ళు, మన ఎక్స్ప్రెషను లెన్స్కి కనబడతాయి. నేను ఇలా తలదించుకొని ఇంతకుముందు ఇదంతా చెప్పా, మీకేమన్నా నా కళ్ళల్లో ఉండే ఎక్స్ప్రెషన్ తెలిసిందా? సో ఇక్కడ కెమెరా ఉన్నప్పుడు తలదించుకుంటే, ఇలా దించుకుంటే ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే నేను లెన్స్ కంటే కొంచెం కింద చూస్తే తలదించుకున్న ఫీలింగ్ ఉంటుంది ప్రేక్షకుడికి, నా కళ్ళలో ఉండే ఎక్స్ప్రెషను కనబడుతుంది. సో ఇట్లా మనము ఆ డౌన్ లుక్స్, అసలు నేల చూపులు మన డైలీ లైఫ్లో కూడా చాలామంది పెద్దవాళ్ళు తిడుతుంటారు మనని, ఎరా నేల చూపులు చూస్తావు ఎందుకురా, బుద్ధి ఉందా అని. నేల చూపులు ఎప్పుడు చూస్తాము అంటే మన మీద మనకు కాన్ఫిడెన్స్ లేనప్పుడు, మనం తప్పు చేసామని ఫీలింగ్ ఉన్నప్పుడు మనం నేల చూపులు చూడడానికి ట్రై చేస్తాం. సో ఎప్పుడూ కూడా ఒక యాక్టర్ అనేవాడు కాన్ఫిడెన్స్తో ఉండాలి తప్ప ఆ ఇన్ఫీరియారిటీతో ఉండకూడదు. ఎప్పుడైతే నేల చూపులు చూసామో మనకు తెలియకుండా మన కళ్ళల్లో ఆ ఇన్ఫీరియారిటీ ప్రేక్షకుడికి కనబడుతుంది. సో దాన్ని మనం ఓవర్కమ్ చేసేసి కాన్ఫిడెన్స్తో మనం చేయాల్సిన యాక్టివిటీని చేస్తే ఈ నేల చూపులు అనేది వెళ్ళిపోతుంది. జనరల్గా ఏమవుతుంది, ఆలోచించడం అనగానే చాలామంది కిందికి చూసి ఆలోచించడానికి ట్రై చేస్తారు. పైకి చూసి ఆలోచించండి, పక్కకు చూసి ఆలోచించండి, ఓకే అలా జరిగింది అనుకున్నారనుకోండి, మన కళ్ళల్లో ఎక్స్ప్రెషను ప్రేక్షకుడికి తెలుస్తుంది, మనము మన డెడ్ లుక్స్ నుంచి ఓవర్కమ్ చేసినట్టు అవుతుంది. సో ఇట్లా ఈ అమెచ్యూర్ క్వాలిటీస్ చాలా ఉన్నాయి. వాటన్నిటిని మనము ఓవర్కమ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసి విల్ ట్రై టు బీ ప్రొఫెషనల్ యాక్టర్. సో మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో మనం, ఇంకొక మాడ్యూల్లో మనం మరికొన్ని అమెచ్యూర్ క్వాలిటీస్తో కలుద్దాం. అంతవరకు మేము చెప్పినవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, వీటిని ఓవర్కమ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. సెలవు, మీ చిలకమర్రి నటరాజ్.